ఎంత అండి? 10 రూపాయలు. సరే అయితే పో. నువ్వు గుడ్డోడా, నేను కాదు. నా గుడ్డేడా నువ్వు కాదు. నా గుడ్డేడా, నేను కాదా? చెయ్యి. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు నేను ఒక టిఫిన్ షాప్కి వచ్చాను అనమాట. ఇక్కడ ఆకలిస్తుంటే ఇక్కడ టిఫిన్ కొట్టుకొచ్చాను. పొద్దున ఏమైందంటే నేను ఉప్మా చేశాను, కానీ ఏదో కొంచెం విచిత్రంగా అయిందనమాట. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది, ఏదో నేను కొంచెం తేడా చేశాను. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను బయట తినడానికి వచ్చాను, ఎందుకంటే ఉప్మా క్యాన్సిల్ అయిపోయింది. నిషాకి లేట్ అయిపోతుంది ఆఫీస్, కానీ తనకి ఇప్పుడు డ్రాప్ చేసి కొనడానికి వచ్చాను అనమాట టిఫిన్. అలాగే నిషాకి కూడా తీసుకుంటాను. సో ఫస్ట్ నేను తినేస్తాను, తర్వాత నిషా కూడా పార్సల్ తీసుకొని వెళ్ళి తనకి ఆఫీస్లో వచ్చేస్తాను అనమాట. ఇక్కడ టిఫిన్ అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇడ్లీ అయితే స్పాంజ్ లాగా ఉంటుంది అనమాట. ఈ లొకేషన్ వచ్చేసరికి మన బ్రూ బస్ ఉంటుంది. బ్రూ బస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉండేదేమో బ్రూ బస్, దాని ఆపోజిట్లోనే ఇక్కడ టిఫిన్ షాప్ ఉంటుంది. సో ఇక్కడ చాలా బాగుంటుంది. ఇడ్లీ చూడండి, ఇడ్లీను బజ్జీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పాలంటే ఇక్కడ నుంచి లలిత జ్యువెలరీ ఉంటుంది, దాని పక్కన సందే అనమాట, బెన్ సర్కిల్ దగ్గరే. సో మీరు ఇక్కడ ఎప్పుడైనా వచ్చి తినొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు క్లారిటీగా కనపడుతుంది మన బజ్జీను ఇడ్లీ, చాలా బాగుంది. సో గైజ్ అయితే ఇప్పుడు టిఫిన్ అయితే నేను ఇక్కడ తినేసాను అనమాట. చాలా టేస్టీగా బాగుంది, కానీ ఏంటంటే కొంచెం మనకి ఏంటంటే ఓపిక ఉండాలన్నమాట ఇక్కడ తినడానికి, ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది. పైగా సర్వీస్ అనేది మనకి కొంచెం స్లో అయిపోయింది, మనుషులు తక్కువ ఉండడం వల్ల. మనుషులు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో అయితే ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసాను అనమాట. ఈ టిఫిన్ తన కోసం తెచ్చాను అడిషనల్గా. సో ఇప్పుడు వెళ్ళి తనకి ఇచ్చేద్దాం. మేడం గారు, టిఫిన్, మీ టిఫిన్ అండి. ఎంత అండి? 10 రూపాయలు. సరే అయితే పో. సో గైస్ అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఏంటంటే కూర్చొని మాట్లాడుతున్నాం అనమాట. అయితే ఎలాగో నేను కళ్ళజోడు వేసుకొచ్చాను, సన్ గ్లాస్ వేసుకొచ్చాను. అయితే నా వైఫ్ నాకేమంటుంది తెలుసా మీకు? అంటుంది, నాకు గుడ్డోడ్లా ఉన్నానమాట. ఏంటిది? గుడ్డోడా. నువ్వు గుడ్డోడా, నేను కాదు. నా గుడ్డేడా నువ్వు కాదు. నా గుడ్డేడా, నేను కాదా? వచ్చిందండి వయ్యారి. సో అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనమాట. బాయ్ బాయ్. ఓకే ఓకే, వెళ్ళే ముందు కొంచెం వాటర్ తాగి వెళ్దాం అనమాట. ఓకే బాయ్. అర్రే, ఇలాగే బయలుదేరిపోయి చాలా ముందుకు వచ్చేసాను. అయితే ఇప్పుడు నాకేం గుర్తుకొచ్చిందంటే నిషా క్యారేజ్ అనేది ఇక్కడే ఉండిపోయింది. అరే, ఇది ఇవ్వడమే మర్చిపోయాను. ఇడ్లీ అయితే ఇచ్చాను, క్యారేజ్ అయితే ఇవ్వడం మర్చిపోయాను. అబ్బా, అయితే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి. అయితే వెల్కమ్ వన్స్ అగైన్, హౌ ఆర్ యూ? సో ఇలా ఉంటుంది అన్నమాట దేవుడు రాసిన ప్రేమ కథ అంటే. ఇలాగా మళ్ళీ మళ్ళీ మన ప్రేమికులని వెళ్ళి కలవాలి, ఏదో కారణం ఉంటుంది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అయితే ఇప్పుడు నేను నా పాత ఇంటి దగ్గరికి వచ్చేసాను అనమాట. నా కార్ అనేది ఇక్కడ పార్క్ చేశాను. అలాగే ఇక్కడ టీ కూడా తాగేశాను నేను. సీతక్క టీ చాలా బాగుంటుంది ఇక్కడ మన ఏరియాలో, ఫుల్ ఫేమస్ అనమాట. సీతక్క, ఎప్పుడైనా మీకు టీ తాగాలంటే ఇక్కడ మన ఏలూరు రోడ్ సోనో విజన్ దగ్గర అనమాట, ఇక్కడ టీ కొట్టు ఉంటుంది. ఎప్పుడైనా తాగండి, చాలా టేస్టీగా మసాలా ఛాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. మార్వాడి టీ కూడా ఫెయిల్ చేసేస్తారు. చూసారా ఎంతమంది జనాభాలు ఉన్నారు ఇక్కడ. ఇలా ఉంటుంది అనమాట రష్. వామ్మో, ఎంత ఎండగా ఉంది ఇవాళ, అసలు బాగా ఎండగా ఉంది ఇవాళ అయితే. సో గైజ్ నేనేమో ఇప్పుడు నా ఫ్రెండ్ షాప్ అనమాట, సోల్మన్ రాజా షాప్ ఉన్నాడు. రాజా ఏంటి ఫోన్లో ఉన్నా? ఓకే, నేను రాజా షాప్లో కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. నా వీడియో బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఎడిటింగ్ పార్ట్ 2 అనేది నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను, షెడ్యూల్ చేశాను అనమాట. రేపు మార్నింగ్ రిలీజ్ అయిపోద్ది. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే నిన్న ఆల్రెడీ ఈ వీడియో రిలీజ్ అయిపోయింది అనమాట. సో ఇది మెయిన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బయలుదేరుతాను, ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఒక మంచి వస్తువు చూపించాలి. అంటే ఆ వస్తువుతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ వస్తువు ఏంటో తర్వాత మీకు సర్ప్రైజ్ ఉంటుంది. ప్రస్తుతానికి అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం. సో అయితే ఇప్పుడు మన రాజా షాప్ నుండి బయలుదేరుతాం అనమాట. మేము ఇప్పుడు వెళ్తున్నాము. నాకు ఇంట్లో ఒకటి కర్టెన్ కోసం హ్యాంగర్ కావాలి, అది హ్యాంగర్ కొనడానికి వెళ్తాను అనమాట. ఆ హ్యాంగర్ ఎందుకు కొంటున్నానంటే జనరల్లీ నా ఏసీ హాల్లో ఏసీ ఉంది కదా, ఆ డైనింగ్ హాల్ అటువైపు బాగా ఎక్కువ వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు హ్యాంగర్ వేసానంటే పార్టీషన్ అయిపోతుంది అనమాట. డైనింగ్ హాల్కి నార్మల్ హాల్ రెండింటికి పార్టీషన్ అయిపోద్ది. ఏసీ అనేది అటువైపు వెళ్ళదన్నమాట. సో మనకి ఇంకా హాల్ అనేది బాగా ఎక్కువ కూల్ అయిపోతుంది.
సో ఇప్పుడు మనం ఇక్కడ షాప్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ నా సామాన్లు చాలాసార్లు కొన్నాను. అయితే ఇప్పుడు కూడా మన ఇంటికి కర్టెన్ రాడ్ హోల్డర్ తీసుకుందాం. సో ఇదిగోండి పైప్ అనమాట. ఇది నేను తీసుకున్నాను. ఈ పైప్ ఇప్పుడు కట్ చేపిస్తాను. బాగా ఎక్కువ అయిపోయింది, లెంత్ ఎక్కువ ఉందన్నమాట నా మెజర్మెంట్ ప్రకారంగా అయితే. సో ఇది కట్ చేస్తే ఇంకా తీసుకెళ్ళచ్చు. సో ఈ పైప్ కట్ చేసిన తర్వాత ఇదిగోండి 2 ముక్కలు అయిపోయినాయి. చిన్న పీస్, ఇది పెద్ద పీస్. మనకి మెయిన్ పెద్ద పీస్ కావాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్ళాలనేది పెద్ద టాస్క్ అనమాట. ఈ హైట్ చూడండి ఎంత ఉంది, పొడుగ్గా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఏదో మేనేజ్మెంట్ చేస్తున్నాను అంతే. ఓకే, అది నాది, రెండోది నేను పట్టుకుంటాను. ఈ పైప్ని నేను ఇలా పట్టుకొని కూర్చొని ఉన్నాను చూసారా. ఎలా అనిపిస్తుంది అంటే నేను చిన్నప్పుడు ఒకసారి స్కూల్ వెళ్ళినప్పుడు బస్సులో ట్రావెల్ చేసేవాడిని, ఆర్టీసీ బస్సులో. అప్పుడు ఇలాగే పట్టుకొని నుంచునేవాడిని. లేదంటే ఎప్పుడు బస్సు బ్రేక్ కొట్టినప్పుడు ఇలా పడిపోయాడు. ఏంటి రాజా, అంతేనా? అవును, అదే గుర్తుకొచ్చింది నాకు కూడా. నాకు అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు కార్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఈ పైప్ని కార్లో పెట్టడమే పెద్ద టాస్క్. ఎంత బారుగా ఉంది, దీన్ని ఎలా పెట్టాలి అనేది టాస్క్. ఇది అటెంప్ట్ నెంబర్ 2 అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను. లాక్ అయిపోయింది కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఈ పీస్ మర్చిపోయావు. ఓ సారీ. ఓకే, ఇది కూడా ఉంది కదా. ఇదైతే ఏంటి, ఇలాగే పడేయడమే అంతే. సో అయితే ఇప్పుడు నేను బయలుదేరిపోయాను అనమాట. త్వరగా ఇంటికి వెళ్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం ఇది సెటప్ అనేది చేద్దాం. ఫస్ట్ డూడల్ కివిని కూడా వాకింగ్ చేయించాలన్నమాట. ఆల్రెడీ టైం అయిపోయింది. సో ముందు వాళ్ళు వాకింగ్ చేయించేసి తర్వాత నేను మీకు చూపిస్తాను, కర్టెన్ సెటప్ చేపిస్తాను. చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా సెటప్ అయిందనమాట. ఇప్పుడు వాతావరణం అనేది కూడా బాగా మారిపోయిందనమాట. ఇప్పుడు వాన పడేలా ఉంది. నేను అనుకుంటున్నా త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు. లేదంటే డూడల్ కివీకి మళ్ళీ వాకింగ్ చేయడానికి నాకు ఇబ్బంది అయిపోద్ది. వాన పడితే మళ్ళీ వాళ్ళు వాకింగ్ చేయించలేను కదా. సో అందుకనే ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. తర్వాత వాళ్ళని వాకింగ్ చేపిద్దాం. వాన పడే ముందు వాకింగ్ అయిపోవాలి ఎలాగైనా. ఇప్పుడు ఎంత పెద్ద కదా లోపల ఎలా తీసుకెళ్ళాలనేది పెద్ద ఛాలెంజ్ అనమాట. సో చూద్దాం. ఆ లిఫ్ట్ ఏమో నార్మల్ మన ప్యాసింజర్ లిఫ్ట్, ఈ లిఫ్ట్ ఏమో సర్వీస్ లిఫ్ట్ అనమాట. ఓకే, మనకి ఇప్పుడు లిఫ్ట్ వచ్చేసేది. అయితే ఇప్పుడు చెక్ చేద్దాం ఇది సరిపోతుందో లేదో లిఫ్ట్లో. సరిపోతుంది, ఈజీగా సరిపోయింది. ఏంటమ్మా, ఏంటి నువ్వు లిఫ్ట్ని గుద్దేసేలా ఉన్నావు నువ్వు అసలు? ఏంటండి అలా మొహం పెట్టారు? ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చి రాగానే నేను త్వరగా స్నానం చేసి బయలుదేరుతాను వాకింగ్ కోసం. ఎందుకంటే వాతావరణం బయట అనేది చూడండి బాగా మారిపోయింది. ఓ మై గాడ్, చూసారా లైట్ ఎలా వచ్చిందో? అంటే వాన పడిపోతుంది అనమాట. త్వరగా డూడల్కి వాకింగ్ తీసుకెళ్తా. ఇంతలో ఏంటంటే నేను ఫోన్ ఇక్కడ పెట్టేస్తాను అనమాట. వేరే ఫోన్ ఉంది ఇక్కడ. సో ఈ ఫోన్ పెట్టేస్తాను, టైం ల్యాప్స్ మోడ్ ఆన్ చేస్తాను, లేదంటే నార్మల్ వీడియో రికార్డ్ చేస్తాను. బయట క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిద్ది అనమాట. గైజ్ ఇప్పుడు జస్ట్ నేను కిందకి వచ్చేసాను అనమాట. కివీకి చాలా భయం అనమాట. థండర్ స్టార్మ్స్ కానీ లైట్ కనిపిస్తే చాలా భయం. కివీ కామ్ డౌన్. చూడటాను చాలా భయం. అది వినంగానే తనకి ఇలా అదిగోండి. ఓహోహో, సో వినరా సౌండ్? అలా ఉండదన్నమాట. సో తనకి చాలా భయం సౌండ్ వస్తే. కరెక్ట్ టైంకి వాన మొదలైపోయింది అనమాట. ఇప్పుడే జస్ట్ అర్రే రే రే మన కివి భయపడిపోతుంది బాగా. అరే రే రే, కరెక్ట్ టైం జస్ట్ ఇలా బయటకు వచ్చాం వాకింగ్కి. ఇప్పుడే వాన పడిపోయింది, మొదలైపోయింది. అనవసరంగా స్నానం చేసి బయలుదేరాను అనమాట. ఇప్పుడు మళ్ళీ స్నానం చేయాలి ఇప్పుడు నుంచొని ఇక్కడ. కివి డూడల్ మజా రే. ఓ మై గాడ్, ఓ రే రే రే, చూసారా కివి అలా భయపడిపోయి వెళ్ళిపోతుంది. ఆ థండర్ స్టార్మ్ సౌండ్ రాగానే భయపడిపోద్ది అనమాట. ఆహాహా, ఏం వాన పడుతుంది కదా. ఎలా పడుతుంది వాన? బాగుందా? ఇదే వాన ఇంటి నుంచి చూడాలబ్బా, చాలా బాగుంటుంది. మిస్ చేశాను. సర్లే కాసేపు వీళ్ళు కూడా ఇలా మేము కూడా తడిచిపోయేలా ఉన్నాం. నాతో పాటు నా ఫోన్ కూడా స్నానం చేస్తుంది బాగా గట్టిగా. ఇప్పుడు ఫోన్ అయితే బాగా అయిపోయింది. నా సినిమా ఫోన్ది అయిపోయింది ఇక్కడ. అరే రే 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 ఫైనలీ మనకి షెడ్ దొరికింది. ఓ ఎంత వాన పడుతుంది బయట. ఓ మై గాడ్, చాలా బాగా ఉందన్నమాట.
సో గైస్ అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అనమాట. ఇవాళ పొద్దున్నే కీవీ డూడులు ఇద్దరికి స్నానం చేయించాను. వీళ్ళిద్దరు మళ్ళీ ఏమో తడిచిపోయారు అనమాట. అయితే మళ్ళీ వీళ్ళిద్దరికి స్నానం చేయించేసి ఇప్పుడు ఫ్రెష్ అయిపోయారు. సో గైస్ అయితే ఇప్పుడు ఇంటి నుంచి నేను బయలుదేరిపోయాను అనమాట. నేను మీకు ఇందాక చెప్పాను రైట్ మధ్యాహ్నం ఏంటంటే నేను మీకు ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. సో ఆ సర్ప్రైజ్ అనేది పోస్ట్పోన్ అయిపోయింది రేపటికి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమైందంటే ఇంట్లో నా వాలెట్ అనేది మిస్ప్లేస్ అయిపోయింది. అయితే నాకు బాగా టెన్షన్ వచ్చేసింది అనమాట. నా వాలెట్ ఎక్కడ ఉందో నాకు ఇప్పుడు కూడా కనిపించలేదు. జనరల్గా ఏంటంటే నేను డిన్నర్ కొనడానికి బయటికి బయలుదేరాను. అయితే ఇంతలో నేను వాలెట్ వెతుకుతుంటే నా వాలెట్ దొరకట్లేదు అనమాట. సో నేను చాలా చోట్ల చెక్ చేశాను, నా జీన్స్ చెక్ చేశాను, అన్ని బట్టలు ఎక్కడ కనిపించలేదు నాకు నా వాలెట్ ఎక్కడ ఉందనేది. అయితే ఏం చేస్తాను, ఇంటి నుంచి ప్రస్తుతం బయలుదేరాను డిన్నర్ కొనడానికి. అలాగే సర్ప్రైజ్ ప్లాన్ అనేది రేపటికి పోస్ట్పోన్ చేశాను. ఎందుకంటే ఇంత టెన్షన్లో ఉన్న మైండ్ అనేది నేను ఆ సర్ప్రైజ్ ప్లాన్ అనేది అంత సర్ప్రైజింగ్గా ఉంచాలి కదా. సో అంత హ్యాపీగా చూపించాలని అనుకున్నాను. బట్ ఏమైందంటే ఈ వాలెట్ వల్ల అనేది నేను కొంచెం టెన్షన్ అనమాట, నాకు బాధపడింది అనమాట. నా వాలెట్ ఎక్కడ వెళ్ళిపోయింది అనేది. ఎస్ దాంట్లో క్యాష్ ఉంది, నా కార్డ్స్ ఉన్నాయి. సో కొంచెం దానివల్ల టెన్షన్ అయిపోయింది. సో ప్రస్తుతం నేను ఏంటంటే అన్ని కార్డ్స్ అనేది బ్లాక్ చేశాను. సో ఇక్కడ ఆల్ఫా రెస్టారెంట్ అనమాట మంగళగిరిలో. ఇక్కడ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. బిర్యానీ అయినా నాన్ వెజ్ ఏదైనా తినొచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి పార్సల్ తీసేసుకున్నాను అనమాట బిర్యానీ. దాంతోపాటు స్టార్టర్స్ కూడా తీసుకున్నాను. ఇదిగోండి మన బిర్యానీ స్టార్టర్స్ ఇక్కడ ఉంది, చాలా పెద్దది అనమాట. సో చిల్లీ చికెన్, మెజెస్టిక్ చికెన్ తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఇక్కడ చిల్లీ చికెన్ అంటే. నిజంగానే బాగా చిల్లీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. చాలామంది చిల్లీ చికెన్ అనేసి దాంట్లో స్పైసీ చేయరు, కానీ ఇక్కడైతే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే నేను ఇంటికి వచ్చానమాట. తినేసిన తర్వాత నేనేమో నా వాలెట్ అనేది వెతుకుతున్నాను. ఎందుకంటే నాకు నిద్ర రావట్లేదు. ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను నా వాలెట్ ఏది. ఎందుకంటే ఒక కార్డు 2 కార్డు కాదు, దాంట్లో మన దగ్గర 5-6 కార్డులు ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూడడానికి మరి ప్లస్ మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, అన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఉండడం వల్ల నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఫైనల్లీగా నాకు దొరికిందనమాట. ఇదిగోండి నా వాలెట్ ఇక్కడ ఉంది, నాకు దొరికింది. లక్కీలీ నాకు దొరికింది. సో ఇప్పుడు నేను సంతోషంగా పడుకోవచ్చు. లేదంటే అసలు ఇప్పుడు దాకా నాకు నిద్రే రావట్లేదు. నా వాలెట్ ఎక్కడ ఉందని వెతుకుతున్నాను. తర్వాత గుర్తుకొచ్చింది, అర్రే నా వాలెట్ నా 2 వీలర్లో మర్చిపోయానని గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను ఈవెంట్ వెళ్ళాను కదా, ఆ ఈవెంట్లో అనేది 2 వీలర్ వెళ్ళాను అనమాట, యాక్టివాలో. సో నేను ఏం చేశానంటే రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు నా వాలెట్ ఏమో లావుగా ఉంది కాబట్టి పాకెట్లో పెడుతుంటే మనకేమో బాగా ఇది అడ్డంగా ఉందని అనిపిస్తుంది, హెవీగా ఉంది, మళ్ళీ పైగా తగులుతుంది అనమాట. సో నేనేం చేశాను, డిక్కీలో పెట్టేసి అలా డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చేసాను. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నా వాలెటే తీయలేదు, మర్చిపోయాను. అయితే ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట. అయితే డిక్కీలో వెళ్ళి చెక్ చేస్తే మన 2 వీలర్లో యాక్టివాలో నాకేం వాలెట్ దొరికింది. ఎప్పుడు ప్రశాంతంగా అనిపించింది. లేకపోతే అమ్మో మీకు చెప్పాలంటే నిజంగానే బాగా టెన్షన్ వచ్చేసింది అనమాట నాకు. సో గైజ్ అయితే ఇప్పుడు నేను హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. బ్లాగ్ని క్లోజ్ చేసే ముందు నేను మీ అందరికీ సారీ చెప్తాను. ఎందుకంటే ఇవాళ మీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పేసి మళ్ళీ నేను ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నా వాలెట్ పోయింది, దానివల్ల నేను మీకు సర్ప్రైజ్ అనేది చెప్పలేకపోయాను. బట్ నేను మీకు రేపు చెప్తాను డెఫినెట్లీగా. ఇప్పుడు ఒక 2 రోజులు అనమాట మీకు సర్ప్రైజే ఇస్తానన్నమాట. ఈ 2-3 రోజులు డెఫినెట్గా. సో మీరు సర్ప్రైజ్ అంటే కొన్ని మీ తరపు నుండి ఉంటాయి, కొన్ని నా తరపు నుండి ఉంటాయి. లేదు, కొన్ని అన్నీ నా తరపు నుండే ఉంటాయి, కానీ నాకు జరిగే సర్ప్రైజెస్ నేను మీకు చెప్తానన్నమాట. సో మీరు వెయిట్ చేయండి. రేపు బ్లాగ్ మళ్ళీ ఈ 3 రోజులు కంటిన్యూస్లీగా బ్లాగ్ని మిస్ చేయకుండా చూడండి, ఓకేనండి. సో ఇవాల్టి బ్లాగ్ అనేది ఇక్కడే అవగొడతాను. సో యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం రేపు కలుద్దాం.